Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలో విద్యార్థులు యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. అయితే ఈ నిరసనలో విద్యార్థులు కేటీఆర్ పాల్గొన్నారు. నల్ల చొక్కా ధరించి నిరసనల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్లకార్డుతో నిరసన తెలుపుతున్నారు యువత, అలాగే విద్యార్థులు. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా పోరాడుతూనే ఉంటామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. తప్పు ఒప్పుకునే ధైర్యం కేంద్రానికి లేదంటూ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఇందిరా పార్క్ వద్ద పోలీసులు బందోబస్తు కనిపిస్తోంది. సో మొత్తానికి ఇవాళ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులకు నిరసనగా వాళ్ళు ఇక్కడ కూడా విద్యార్థుల మద్దతుకు ఇక్కడ విద్యార్థులంతా కేటీఆర్ తో కలిసి నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కనిపిస్తోంది. ఒకసారి ధర్నా చౌక్ దగ్గర ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి విజువల్స్ ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఫస్ట్ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు వచ్చి రిజైన్ చేయాలండి. ఇంకా ఎవరైతే 20 మంది పిల్లలు చనిపోయారో వాళ్ళకి కాంపెన్సేషన్ రావాలి. ఇంకోటి ఇప్పటి నుంచి అన్న గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇంకా అకౌంటబిలిటీ తీసుకోకుండా ఇలా మాట్లాడుతున్నందుకు ఎవ్రీ వన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ షుడ్ కమ్ అండ్ అపాలజైజ్ ద యూత్. వాళ్ళు నీట్ ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేసాం, అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇదంతా అనేది వాళ్ళు మాట్లాడుతారు. ఆబ్వియస్లీ మన ఎడ్యుకేషనల్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు చదువుకోలేదు కాబట్టి చదువుకునేటప్పుడు ఎంత స్ట్రెస్ ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏమంటుంది ఇప్పుడు చేసాము అప్పుడు అయిపోయింది అంటారు. ఇప్పుడు సరే అయిపోయింది అనుకుందాము, బట్ వాళ్ళు రీ ఎగ్జామినేషన్ చేసినందుకు వచ్చిన ఖర్చు పేపర్స్ అన్ని మేము పే చేస్తున్నప్పుడు ఇంకా మేము మా ఎఫర్ట్స్ పెట్టి అక్కడ కూర్చొని చదువుకొని మళ్ళీ అంతా అయిపోయింది, స్ట్రెస్ అయిపోయింది, వీ క్యాన్ రిలాక్స్ అన్నప్పుడు మళ్ళీ వచ్చి మీరు ఎగ్జామ్ రాయాలి అంటే దే కాంట్ అండర్స్టాండ్. ఇఫ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, ఇఫ్ దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, దే wouldn't have done this. ప్రాణాలు నా తోటి పిల్లలు. I am 21. There are students who are 18, 16, 17. పుట్టినప్పటి నుంచి డాక్టర్లు అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని రాత్రి పగలు ఆ చదువు పైన కష్టపడి చదువుకుంటే ఆ పేరెంట్స్ కూడా నిద్ర మానేసి వాళ్ళని చదివిపించి డబ్బులు పెట్టి చదివిపిస్తుంటే ఓవర్ ఎన్ని నైట్స్ వాళ్ళు కష్టపడి చదువుకొని ఆ ఎగ్జామ్ ఇచ్చి వస్తే one night, it took just one night to leak the paper. రైట్. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఒక ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి నిరసనకు మద్దతుగా వీళ్ళంతా కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కనిపిస్తోంది. సో వాళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేసేది ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పేసి. వన్ నైట్ లో అంతా మారిపోయింది. నా తోటి విద్యార్థులు ఎవరైతే గనక మృతి చెందారో వాళ్ళకి ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పటికైనా గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎడ్యుకేషన్ లీడర్స్ అంతా కూడా వాళ్ళు చదువుకోలేరు కాబట్టి చదువుకునే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకవేళ సిచ్యువేషన్ కనుక వాళ్ళకి అర్థం అయిపోతే మా డిమాండ్స్ అయితే ఖచ్చితంగా ఎప్పుడో తీర్చే వాళ్ళు. మేము డే అండ్ నైట్ కష్టపడి మేము చదువుకున్న తర్వాత ఒక వన్ నైట్ లో అంతా మారిపోయింది. ఎంతో మంది స్టూడెంట్స్ కూడా మృతి చెందారు. వాళ్ళు సెల్ఫ్ గా ఆత్మహత్య కూడా చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు నెలకొంది. గవర్నమెంట్ ఇది ఫెయిల్యూరే అని చెప్పేసి వాళ్ళంతా కూడా విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. నా తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఎంతో కష్టపడి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి వెళ్తే తీరా అది లీక్ అయిపోతే వాళ్ళ సిచ్యువేషన్ ఏమవుతుంది? సంవత్సరాల తరబడి చదువుకునేటువంటి సిచ్యువేషన్ ఉండింది. అందరు విద్యార్థుల్లో కూడా కొంతమంది డాక్టర్స్ అవ్వాలని కోరుకుంటారు. ఎన్నో కళలతోని విద్యార్థులంతా చదువుకునేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఎడ్యుకేషన్ లో నెలకొండింది. సో ఆల్ ఆఫ్ సడన్ గా నైట్ కి నైటే నీట్ పేపర్ లీకేజీ అయిపోయింది అని అంటే విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? డే అండ్ నైట్ కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి. చాలా మంది మృతి చెందారు. ఇప్పుడు వాళ్లకు ఏంటి ఇచ్చేది? గవర్నమెంట్ ఎలాంటి నష్టపరిహారం చూపిస్తుంది?
కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినా అని సింపుల్ గా చెప్తున్నారు. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే కూడా మా దగ్గర నుంచే కదా అమౌంట్ తీసుకుంది, మా దగ్గర నుంచే కదా డబ్బులు తీసుకొని కండక్ట్ చేసేది, దాంట్లో స్పెషల్ గా చేసింది ఏముంది? అసలు నీట్ ఎగ్జామ్ ని లీకేజ్ చేసేంత వరకు వచ్చారు. సో ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా అయితే రాజీనామా చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరైతే మృతి చెందారో వాళ్ళకు ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పటి నుంచి అయినా కూడా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి విద్యార్థులంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ ఆల్సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లకార్డులు పట్టుకున్నారు. ఐకే హ్యాస్ బెటర్ క్యాబినెట్ దెన్ దిస్ గవర్నమెంట్ అని చెప్తూ చాలా మంది ప్లకార్డులు పట్టుకొని నిరసన కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ యువకులు విద్యార్థులు అందరూ కూడా కూర్చొని, మహిళలు పురుషులు అనే వాళ్ళు వీళ్ళు అనేది ఏం భేదం లేకుండా అందరూ కూడా ఖచ్చితంగా ఉండి మస్ట్ రిజైన్, మనం ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం, ధర్మేంద్ర ప్రధాన్ మస్ట్ రిజైన్ అని చెప్పేసి ప్లకార్డ్స్ పట్టుకుంటున్నారు. ఐకే హ్యాస్ బెటర్ క్యాబినెట్స్ దెన్ ద గవర్నమెంట్ అని చెప్పేసి ప్లకార్డ్స్ పట్టుకుంటున్నారు. సో ప్లకార్డ్స్ లతోని, ఆటలతోని, పాటలతోని అన్ని రకాలుగా వాళ్ళంతా కూడా అక్కడ నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఈ రోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చూస్తున్నాం. సో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అలాగే అక్రమాలపై దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులపై జరిగిన పోలీస్ లాఠీ చార్జ్ కు నిరసనగా 2026 జూలై 24 అంటే ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజు కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలకు దూరంగా ఉండి ఢిల్లీలో అణచివేతకు గురవుతున్న విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్ల చొక్కా కూడా ధరించి ఇందిరా పార్క్ ధర్నాలో స్వయంగా కూడా ఆయన పాల్గొన్నారు. సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు, యువత గట్టిగా కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విద్యార్థుల గొంతుకను నొక్కలేరు అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు, నిరసనలు తెలుపుతున్నారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు వ్యవహరించిన తీరును వారు తీవ్రంగా ఖండించారు. అయితే ధర్నా చౌక్ వద్ద ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అక్కడ ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా పోలీసులు ఇందిరా పార్క్ పరిసరాల్లో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా ఒకసారి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. అయితే ఈ నిరసనలో విద్యార్థులు, కేటీఆర్, యువత అందరూ కూడా పాల్గొన్నారు. నల్ల చొక్కా ధరించి నిరసనలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా అక్కడ నినాదాలు చేస్తున్నారు. అందరూ కూడా ప్లకార్డులతో పట్టుకొని యువత, విద్యార్థులంతా కూడా నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్. అందరూ డిమాండ్ ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆయన చేసే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పేసి అక్కడ హెచ్చరిస్తున్నారు. కేంద్రానికి ఒప్పుకునే ధైర్యం, తప్పు ఒప్పుకునేటువంటి ధైర్యం లేదని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద భారీగా పోలీసుల బందోబస్తు కూడా కనిపిస్తోంది. సో మొత్తానికైతే ఒక్కసారిగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు కూడా ఈ నిరసనలు ఇక్కడ వరకు కూడా వచ్చాయి. ఇక్కడ కూడా విద్యార్థులు, కేటీఆర్ అందరూ కూడా వారి వారి యొక్క నిరసనని ఈ విధంగా ఇందిరా పార్క్ వద్ద తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది హైదరాబాద్ లో.